హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్. నేను ఈ వీడియోస్‌లో అన్ని రకాల పిండి వంటలనైతే చూపించబోతున్నాను. సంక్రాంతి అంటే పిండి వంటలు. పిండి వంటలంటే పండగ. సో, పండగ వస్తే మనం ఖచ్చితంగా పిండి వంటలు చేసుకుంటాము. ఈ వీడియోలో అయితే నేను కజ్జికాయలు, గోధుమ గొట్టాలు, రవ్వ లడ్డు, అలాగే పొంగడాలు అంటే నెయ్యప్పం ఈ రెసిపీస్‌నైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. మన ఆంధ్ర వైపు ఎక్కువగా చేసుకుంటారు ఈ పొంగడాలు. సో, ఈ రెసిపీస్ అన్నీ కలిపి ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక కప్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇది నేను కజ్జికాయల కోసం చూపిస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేయండి. పావు టీ స్పూన్ వరకు నూనెను వేయండి. అలాగే ఇదంతటా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం పూరీ పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. చక్కగా కలిపి చక్కని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త పిండి సాఫ్ట్గానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండక్కర్లేదు. అలాగే కాస్త వాటర్లో ముంచి తీసి గట్టిగా పిండేసిన ఒక వైట్ క్లాత్లోకి ఈ పిండిని అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 10 నిమిషాల వరకు మనం ఈ విధంగా రెస్ట్ ఇవ్వనివ్వాలి. అలాగే మనం లోపటి స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 టీ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే ఒక 5-8 వరకు బాదం, అలాగే ఒక 8 జీడిపప్పులను తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఈ విధంగా కోర్స్ బ్లెండ్ అయితే సరిపోతుంది. అలాగే ఎండు కొబ్బరిని కూడా చక్కగా తురిమి పక్కకు ఉంచుకోండి. మనం బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి చక్కగా గ్రేట్ చేసుకోవాలి, లేదా మిక్సీ జార్లో వేసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేయండి. అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నేతిని యాడ్ చేయండి. అలాగే నెయ్యి కాస్త వేడయ్యాక అందులోకి మనం ముందుగా కోర్స్ బ్లెండ్ చేసి ఉంచుకున్న ఈ బాదం, జీడిపప్పు, పల్లీల్ని కూడా యాడ్ చేయండి. ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు స్లైట్గా వేగనివ్వండి. అలాగే ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోండి. ఉప్మా రవ్వ కూడా నేతిలో చక్కగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతటా పోయే వరకు మనం వీటిని వేయించుకోవాలి. రవ్వ వేగుతున్నప్పుడు మంచి సువాసన అనేది ఉంటుందండి. ఆ సువాసన వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ గసగసాలను యాడ్ చేయండి. ఇక్కడ గసగసాలు, నువ్వులు కూడా మన కజ్జికాయ రెసిపీకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. అలాగే మనం ముందుగా తురిమి ఉంచుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి. మీరు పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చు, కానీ ఎండు కొబ్బరి అయితే స్టోరేజ్కి బాగుంటుంది. అలాగే ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. పంచదార కాకుండా పంచదారని ఈ విధంగా పౌడర్ లాగా బ్లెండ్ చేసి యాడ్ చేస్తే స్టఫ్కి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ 10 నిమిషాల్లో మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొకసారి బాగా నీట్ చేసి ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. మనం ఏ సైజ్ చేసుకుందాము అనుకుంటున్నాము అంటే పూరీని ఏ సైజ్ చేసుకుందాం, కజ్జికాయ ఏ సైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సైజ్ బట్టి మీరు క్వాంటిటీని తీసుకోండి. ఈ విధంగా అంతటా కూడా చక్కగా బాల్స్ లాగా చేసుకోండి. మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోండి. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఏదైనా బాక్స్ పైన మూతను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో అన్నీ ఈక్వల్గా వస్తాయి. లేదు పర్లేదు అనుకునే వాళ్ళు చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఈ విధంగా చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో ఉంటాయి, ఒకే సైజులో ఉంటాయి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ స్టఫ్ని యాడ్ చేసి ఎడ్జెస్కి స్లైట్గా వాటర్ని అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కజ్జికాయ అనేది రెడీ అయిపోయింది. కానీ మనకి ఎడ్జెస్ బాగా ప్రెస్ చేసుకోవాలండి, లేదా ఆయిల్లో వేయంగానే మీరు అలా ప్రెస్ చేసుకోకపోతే మొత్తం విడిపోతుంది. చక్కగా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ని చక్కగా పెట్టి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోండి. అలాగే మనకు కాస్త సైడ్కి డిజైన్ లాగా ఏర్పరచుకోవాలి కాబట్టి ఫోక్ తీసుకొని ఈ విధంగా కాస్త ప్రెస్ చేస్తే మనకి కజ్జికాయకి ఎడ్జెస్లో కూడా చక్కటి డిజైన్ అనేది ఏర్పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా కజ్జికాయని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆయిల్ని బాగా వేడి కానియండి. బాగా వేడైన ఈ నూనెలోకి కజ్జికాయలను యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు నూనెను బాగా వేడి కానివ్వాలి. నూనె బాగా వేడి కాకపోతే ఈ మనం ఫ్రై చేస్తాం కదా, అవి కూడా అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వన్నమాట. బాగా వేడైన వాటిల్లోకి మనం వేసుకుంటేనే రుచి బాగుంటుందండి. నూనె బాగా వేడయ్యాకే మనం డీప్ ఫ్రైస్ చేసుకోవాలి. ఈ విధంగా రంగు మారే వరకు కూడా వేయించుకోండి. ఆ తర్వాత సైడ్కి తీసి పెట్టుకోవడమే. అంతేనండి, కజ్జికాయలు ఎంతో ఈజీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం గోధుమ గొట్టాల రెసిపీ చూద్దాం.
ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మనం గోధుమ గొట్టాలు అని చెప్పుకున్నాం కదా, సో వీటిని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఒడిశా అండ్ శ్రీకాకుళం వైపు చాలా ఫేమస్ అండి. చాలా మంచి స్వీట్ అనమాట. సంక్రాంతికి ముఖ్యంగా చేసుకుంటారు. 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాక 1/2 కప్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. అలాగే 5-6 టీ స్పూన్ల వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అంతటా కలిపి అలాగే మనం పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవడానికి తగినన్న నీళ్ళను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఏ విధంగా అయితే మనం కలుపుతామో అదే విధంగా ఇక్కడ మనం కలుపుకోవాలండి. కాస్త టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసాం కదా, కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని పిండిని నీట్ చేసుకోవాలి. ఈ విధంగా డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఒక 10-15 నిమిషాల వరకు పక్కకి ఉంచుకోవాలి. ఏ పిండినైనా కూడా కాసేపు నాననిస్తే మనకి రెసిపీ అనేది, అంటే మనం చేసుకున్న వంటకం అనేది కొంచెం టేస్ట్గా వస్తుందండి. చూసారా, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా అయిందన్నమాట. అలాగే మనం చపాతీలని ప్రిపేర్ చేసుకున్నట్టుగానే చిన్న బాల్స్ లాగా ఈ పిండిని తీసుకుని ప్రిపేర్ చేసి వాటిని చపాతీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏ సైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా బాల్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను. బాగా రోల్ చేసి ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇంతేనండి, సింపుల్గా చపాతీలాగా పాముకోవాలి. ఎడ్జెస్లో కాస్త వాటర్ని అప్లై చేసి ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకుంటే మనకి గోధుమ గొట్టాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇంకొకసారి చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ ఉండాలి. ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి, లేదా ఆయిల్లోకి వేయంగానే విడిపోతాయి. ఆ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక నూనెని స్టవ్ మీద పెట్టి నూనెని బాగా వేడి కానివ్వాలి. బాగా వేడైన ఆయిల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ గోధుమ గొట్టాలని యాడ్ చేయాలి. వీటిని బాగా వేయించుకోవాలి. మనకి ఇక్కడ కొద్దిగా టైం పడుతుందండి, గోధుమ పిండితో చేసుకుంటాం కదా, కలర్ చేంజ్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. కానీ ఓపిక్గా చక్కగా ఫ్రై చేయండి. మనం మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, రంగు మాత్రమే మారుతుంది, అవి చక్కగా ఫ్రై అవ్వనమాట. ఈ విధంగా రంగు మారే వరకు కూడా వేయించుకోండి. అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోండి. పిల్లలైతే ఇలా కూడా తింటారండి. ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదా మనం పాకం పట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. మనం కేజీ గోధుమ పిండి యూస్ చేస్తే కేజీ షుగర్ని అయితే యూస్ చేయాలండి. దీనికి కొలత ఇదే. అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, అంటే ఒక 1/2 కప్ నీళ్ళని యాడ్ చేసుకోండి. 2 లేదా 3 ఇలాచీలను కూడా యాడ్ చేయండి. మనకిక్కడ పాకం చాలా తిక్కుగా రావాలండి, లేత పాకం కాదు, ముదురు పాకమే రావాలి. అంటే ఇలా స్టిక్కీగా వాటర్లో వేయగానే కాస్త గడ్డ కట్టేటట్టుగా రావాలి. ఆ విధంగా వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ గోధుమ గొట్టాలన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకొని చక్కగా డిప్ చేసుకోవాలి. మనం వెంటనే తీసేయాలి, లేదా ఎక్కువ తిక్కుగా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా డిప్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఎక్కువసేపు ఉంచేద్దండి, వెంటనే తీసేయండి. మీకు ఆఫ్టర్ చల్లారాక మొత్తం షుగర్ సిరప్ అంతా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పైకి కాస్త సాలిడ్గా అయిపోతుంది అనమాట. వేడి మీద అలా ఉంది, కానీ మనం తీసేసాక ఒక 5 మినిట్స్ తర్వాత సాలిడ్గా అయిపోతుంది. ఇప్పుడు మనం రవ్వ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ని ప్లేస్ చేసుకోవాలి. అందులోకి మినిమం 3-5 టీ స్పూన్ల వరకు నేతిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి మనం 2 కప్పుల ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వని చక్కగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కూడా మనం ఈ రవ్వని వేయించుకోవాలి. రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు నెయ్యి కాస్త ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే నెయ్యి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఒక మిక్సర్ జార్లోకి పచ్చి కొబ్బరిని ఇలా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం బ్లెండ్ చేస్తే తురుములాగా అవుతుంది. కోర్స్ బ్లెండ్ చేయాలండి. ఆ తురిమిన కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి, లేదా మీరు కొబ్బరిని డైరెక్ట్గా తురుముకోవచ్చు, మిక్సర్ జార్లో వేసినా పర్లేదు. అంతటా చక్కగా రవ్వ అంతా వేగిపోయాక మనం రవ్వని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు షుగర్ని అయితే తీసుకోవాలి. దీనికి కూడా మనం ఎంత క్వాంటిటీ అయితే రవ్వని తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ షుగర్ని తీసుకోవాలి. అలాగే షుగర్లో ఒక 150 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసి కాస్త లైట్గా పాకం రానివ్వాలి. అంటే కొద్దిగా థిక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా థిక్ అయిన ఈ షుగర్ సిరప్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న
రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వ చక్కగా వేగాలండి, ఎందుకంటే పచ్చివాసన ఉంటే రవ్వ లడ్డు బాగోదు. చక్కగా రవ్వ అంతా కూడా వేగిపోయాకే ఈ షుగర్ సిరప్లో వేసి ఈ విధంగా కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కూడా సిరప్లో ఈ రవ్వ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలి. అంతేనండి, కాస్త చల్లారనివ్వాలి. మనం వీటిని కాస్త చల్లారనివ్వాలి. అలాగే ఇందులోకి మనం నేతిలో వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మనకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆ రవ్వ లడ్డు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. అంతటా కూడా అవంతా రవ్వలో మిక్స్ అయ్యేలాగా చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మనం వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవడమే. అంతేనండి, సింపుల్గా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో రవ్వ లడ్డు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి మనందరం కూడా ఇంట్లో చక్కగా రెసిపీస్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడదాం. ఓకేనా? రవ్వ లడ్డు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్ ఆఫ్ రైస్ని నానబెట్టాలి. ఒక రాత్రి నానబెట్టాలి, లేదా 2 రోజులు నానబెట్టినా పర్వాలేదు. మనం ఇక్కడ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టుకున్నామండి. ఇవి రాత్రంతా నానని బియ్యం. అంటే ఒక రాత్రి ఒక డే అంతా కూడా నానొచ్చు అనమాట. బియ్యానికి ఏమీ కాదు, ఎంత చక్కగా నానితే అంత బాగుంటుంది. అలాగే ఒక కప్పు బెల్లం తురుముని బౌల్లోకి యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. అంటే బెల్లాన్ని మొత్తం సిరప్ లాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొద్దిగా థిక్ అయ్యే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నానిన బియ్యాన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి 3 యాలకులు అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నట్టుగానే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. దోశ పిండి ఏ మాదిరిగా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆ బెల్లం సిరప్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసి ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే దీనిలోకి మనం కాస్త కొబ్బరి ముక్కల్ని, నువ్వులను నేతిలో బాగా వేయించి యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యిని బాగా వేడి కానివ్వండి. ఇలా వేడైన ఈ నేతిలోకి కొద్దిగా కొబ్బరి ముక్కలు, అంటే ఒక 10 నుంచి 12 వరకు కొబ్బరి ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి, నువ్వులు అనేవి కాస్త అంటే రంగు మారే వరకు కూడా చక్కగా నేతిలో వేగాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనం వేసుకునే పొంగడాలకు రుచి మరింత పెరుగుతుందన్నమాట. ఇలా కాస్త వేగాక వీటిని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ బ్యాటర్ని మనం ఒక 6 నుంచి 8 గంటల వరకు అయితే పక్కకు ఉంచుకోవాలి. ఒకవేళ మీరు రాత్రి టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసి నైట్ అంతటా కూడా చక్కగా పక్కకు పెట్టేసుకోవచ్చు. అప్పుడు మనం డే టైంలో పొంగడాలు చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ 4 అవర్స్ అయితే ఉంచానండి. 4 అవర్స్ తర్వాత నాకు కాస్త బ్యాటర్ అనేది కాస్త పల్ప్ అయినట్టుగా ఉంది, ఉబ్బినట్టుగా అనిపించింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే మనం ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఆయిల్ని చెక్ చేసుకోవాలండి. ముందుగా బాగా వేడైతే ఈ విధంగా మనం వేసుకున్న పిండి పైకి తేలుతుంది. ఒకవేళ ఇంకా ఆ విధంగా తేలలేదు అంటే ఇంకాసేపు ఆగాలి. ఒకే ప్లేస్లో మనం బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక లోతు గరిటెలో బ్యాటర్ని తీసుకొని ఆయిల్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఒకే ప్లేస్లో యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొంగడంలాగా పొంగుతుందన్నమాట. మనం 3 నుంచి 4 నిమిషాల వరకు దీన్ని వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే అంటుకుపోతాయి, పొంగడాలన్నీ కూడా విచ్చుకుపోతాయి. ఒక్కొక్కటిగా కడాయిలో వేసి వేయించుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనం సంక్రాంతి పండగకి ఈ రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మరెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.